నమస్కారం, వెల్కమ్ టు సశ్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పట్టణంలోని 41వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు మహోత్సవం. ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రీఓపెన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ప్రజలకు ఇబ్బంది, ట్రాఫిక్ అంతరాయం ఉండే చోట విగ్రహాల ఏర్పాటు నిలిపివేయాలని కోరుతూ సిపిఎం వినతి. ఏఐటిఎస్లో మెడికల్ కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికుల చేరిక. నంద్యాల పట్టణంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు మహోత్సవం అయ్యప్ప సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. స్వామివారికి ప్రాతకాలం నుండి సుప్రభాత సేవ, 108 కన్యా స్వాముల చేత స్వీకరించబడిన గంగా జలముతో అభిషేకం, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణం నందు గుడిపాటి గడ్డ యందు వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు 46వ మండల విలక్కు కార్యక్రమము చాలా దివ్యమానంగా ఘనంగా నిర్వహించబడుతున్నది. దీనికి సహకరించినటువంటి నంద్యాల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు ఉదయం మన గురుస్వామి లక్ష్మయ్య స్వామి ఆధ్వర్యంలో కన్యస్వాములతోటి గ్రామోత్సవ ఊరేగింపుగా వెళ్లి చెరువు కట్టకు వెళ్లి అభిషేక జలం తేవడం జరిగింది. తదనంతరం స్వామికి ఇప్పుడు అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే సాయంత్రం గ్రామోత్సవము దేదీయమానంగా ఘనంగా నిర్వహించబడుతుంది. కేరళ సింగారి మేళము తదితర కార్యక్రమాలతో దేదీయమానంగా గ్రామోత్సవం జరుగుతుంది. దీనికి అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి నంద్యాల పట్టణ మహిళలు భారీగా పాల్గొని ఈ దీపోత్సవంలో పాల్గొని స్వామివారి కృప కటాక్షములకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణయ్యప్ప 46వ మండల విలకోత్సవం జరుగును కావున 6, 7, 8 తారీఖులలో ఈ యొక్క మండల విలక్కు దీపోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు ఉదయం కన్యాస్వాములతో కలశయాత్ర, కేరళ వాయిద్యాలతో, సింగారి మేళలతో చెరుగుపోయి నది జలాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి సాయంకాలం అభిషేకాలు జరిగిన తర్వాత సాయంకాలము 4 గంటలకు పూలవీధుల గుండా అయ్యప్ప స్వామిని కేరళ వాయిద్యాలతో, సింగారి మేళంతో, దీపాలతో, చిన్నపిల్లల దీపాలతో, అఘోర వేషాలతో రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాము. సాయంకాలము పడిపో ఊరేగింపు మంగళారతి ఇచ్చి తర్వాత ప్రసాద వితరణ జరుగు. కావున దీనికంతా అయ్యప్ప సేవా సమాజం కమిటీ వారు చాలా కష్టపడినారు. మాకు ఈ అయ్యప్ప స్వాములకు, గురుస్వాములకు చాలా సహకరించినారు. వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ కుటుంబాల ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాగనే రకరకాలుగా ముందుకు ఇంకా వైభవంగా జరపాలని వాళ్ళకు అయ్యప్ప స్వామి ఆ కమిటీ వారికి ఆశీస్సులు ఉండాలని అందరూ అయ్యప్ప స్వామి భక్తులు. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ఆర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా ఉన్నత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీ ప్రజల నమ్మకానికి నిదర్శనమని, అందుచేత వాటిని అత్యంత ప్రాధాన్యంతో, నాణ్యతతో నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం అధికారులు తమ బాధ్యతగా భావించాలని సూచించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన కలెక్టర్ రీఓపెన్ అయిన 592 దరఖాస్తులను 1 వారం రోజుల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. Again I repeat, documents uploading, which is agent space. Second, 100% e-office. Third, upon 100% generation. Fourth, KPIs updation. Fifth, IGOT as an officer complete chesara. Me departmental staff mandatory courses complete చేసేటట్టు మీరు ఇన్షూర్ చేసారా? చేయకపోతే అట్లీస్ట్ మీ లాగిన్ యాక్టివేట్ చేసుకుని ఇప్పుడన్నా ఇక్కడ ఉండే ఆఫీసర్స్, ఫీల్డ్ లో ఉండే ఆఫీసర్స్ దయచేసి ఓపెన్ చేయండి. మీ ఐజీఓటీ యాప్ మీ దాంట్లో ఓపెన్ చేయండి. మీరు ఎన్ని కోర్సెస్ చేశారు, కోర్సెస్ నేమ్స్ ఏంటి, మీ ఆఫీసర్స్ ఎన్ని కోర్సెస్ చేశారు అప్ టు విలేజ్ లెవెల్, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి. సో ఇది నేను రివ్యూ చేయబోయే సబ్జెక్ట్స్. ఆల్ డిస్ట్రిక్ట్, డివిజనల్ అండ్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ రెడీగా ఉండండి. ఐఎమ్ గివింగ్ ½ an hour టైం టు ఆల్ ఆఫ్ యూ. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేపట్టడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశానుసారంగా నేడు నంద్యాల పట్టణంలోని 41వ వార్డులో మాజీ కౌన్సిలర్, వైసీపీ సీనియర్ నాయకుడు పున్నా శేషయ్య ఆధ్వర్యంలో 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలను చేశారు. ఈరోజు 41వ వార్డు నందు ప్రైవేట్ కాలేజీలు, మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలకు ఎంతో చౌకగా, ఖర్చు తక్కువతో మెడికల్ చదివే వాళ్లకు నష్టపరిచే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు 1,00,00,000 సంతకాల కార్యక్రమంలో భాగంగా మా వార్డులో ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రజలంటి కూడా స్వచ్ఛందంగా ఎంతో మద్దతు లభిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలను, గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే అలాంటి కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి ఎంతో సామాన్యుడు కూడా మెడికల్ విద్య, వైద్య విద్య చదివేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే అలాంటి కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద మధ్యతరగతి వాళ్ళు డాక్టర్లు కాకూడదు అనేటువంటి కక్ష కట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 2,450 మెడికల్ సీట్లను ఇప్పటికీ 2 సంవత్సరాల్లో మనం కోల్పోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 కాలేజీలు స్టార్ట్ చేసి 750 మెడికల్ సీట్లను తేవడం జరిగింది. తర్వాత అదే గవర్నమెంట్, మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ పోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మిగతా కాలేజీలను పూర్తి చేయడం మానేసి 2,450 సీట్లు పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చేటువంటి అవకాశాన్ని పోగొట్టడం వల్ల పేద విద్యార్థులు ఎందరో నష్టపోయేటటువంటి అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలని అలవికాని హామీలు ఇచ్చి, చేతగాని మాటలని చెప్పి ప్రజలందరినీ మోసం చేసి 60 ఓట్లు ఇచ్చుకోవడం జరిగింది. ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని కూడా అందియకుండా ఒకవైపు మెడికల్ సీట్లు పోగొట్టారు, ఒకవైపు ఇస్తామన్నటువంటి పథకాలు ఏ ఒక్కటి కూడా 100% ఇచ్చేటటువంటి అవకాశమే లేదు. ముఖ్యంగా నా వార్డులో ఒకసారి గమనిస్తే అమ్మఒడి ఇస్తామని చెప్తున్నారు. మన వార్డులో 41వ వార్డులో దాదాపు 600 కుటుంబాలకు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 600 కుటుంబాలకు అమ్మఒడి అందించడం జరిగింది. కానీ ఈయన ఏం చెప్పినాడంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అమ్మఒడి ఇస్తా, తల్లికి వందనం ఇస్తామని చెప్పినాడు. కానీ అందరికీ ఇస్తే, ప్రతి కుటుంబంలో ఇస్తే దాదాపు అంటే 1,200 కావాలి.
అలాంటిది ఈ రోజు 400 చిల్లర మాత్రమే మా వార్డులో ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 600 కుటుంబాలకు ఇస్తే కుటుంబాలు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికి ఇస్తామన్నప్పుడు పెరగాలి కానీ వాస్తవంగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలకు చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయూత ఆసరా అనే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకు 1500 ఇస్తాను నెలకని చెప్పి చెప్పడం జరిగింది. ఏ ఒక్క మహిళకు 1500 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పథకం కూడా ఇంకోటి మీరు ఒకటి గమనిస్తే గ్యాస్ అని చెప్పాడు, ఉచిత గ్యాస్. ఏ ఒక్క కుటుంబానికి కూడా ఉచిత గ్యాస్ పడినటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఫాల్స్ అన్ని కూడా ఏ ఒక్క పథకం కూడా 100% అమలు చేయలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ రాబోయే కాలంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేసుకోవాలన్నటువంటి కృతనిశ్చయానికి వచ్చి ఉన్నారు. ఇప్పటికే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ తప్పకుండా ముఖ్యమంత్రిగా జగనన్న అవుతాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని తొందరగా, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి తప్పకుండా మనం మోయాల్సిందే. కానీ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పరిస్థితులను గమనించి మనమందరం కూడా తప్పకుండా రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకోనికి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మోసపూరిత వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రజలందరూ సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ ఈ 1 కోటి సంతకాల సేకరణలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నందుకు ప్రజలందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వార్డు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ సంతకాల సేకరణలో పాల్గొంటుంది. నిజంగా వారి కుటుంబాలను కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ వారిలో కొనసాగుతున్నందుకు నిజంగా ప్రజలందరినీ కూడా అభినందిస్తూ వారికి మా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి ఎదుట ఎన్జిఓస్ కాలనీ రోడ్డుకు వెళ్లే నేషనల్ ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఎం పట్టణ కమిటీగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, వెంకటలింగంలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రధానమైన రహదారి మధ్యలో రోడ్డును పగలగొట్టి నిర్మాణాన్ని చేపట్టడం, అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అయితే విగ్రహాలను పెట్టడాన్ని వ్యతిరేకించడం లేదని, నిత్యం వేలాది మంది ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తున్నారని, అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీకి వేలాది మంది విద్యార్థులు రోజువారీగా రాకపోకలు జరుగుతున్నాయని, రద్దీ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడం వలన తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఇక్కడే చాలాసార్లు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని, ఇటువంటి చోట మళ్లీ విగ్రహాలను ఏర్పాటు చేయడం సరైనది కాదని చెప్పారు. విగ్రహం ఏర్పాటు చేయకముందే అధికారులు సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. నంద్యాల శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ చొరవ తీసుకొని నిర్మాణం చేపట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్జిఓస్ కాలనీకి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో ఈరోజు విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికార దాహంతో ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు అనేటువంటి రీతిలో నిర్మాణాన్ని చేపడుతున్నా కూడా అధికారులు ఏమాత్రం మాకు సంబంధం లేదు, మేము వెళ్తే మా పైన కూడా దాడి చేసే అవకాశం ఉంది, మమ్మల్ని కూడా ఇబ్బందులకు గురి చేసేటటువంటి భయంతో అక్కడ ఆ చుట్టుపక్కలకు వెళ్ళడం లేదు. ఈరోజు సిపిఎం పార్టీగా సిఐ2 కమిటీగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆమె వెంటనే మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన తీసుకెళ్తే చైర్మన్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళని దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఈరోజు అక్కడ విగ్రహం పెట్టడం ద్వారా ప్రజలకు, విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైనటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా చాలాసార్లు అక్కడ యాక్సిడెంట్లు జరిగి కూడా చనిపోవడం జరిగింది. అయినా మాకేం సంబంధం లేదు, మేము పట్టించుకోము, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం వలన అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విగ్రహాన్ని మేము తొలగిస్తాము, చూస్తాము, చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి అధికారులు కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకునికి అగౌరవపరిచినట్టుగా ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళు చాలా ప్రెస్టేజ్గా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ
గొడవలకు తావివ్వకుండా వెంటనే నిర్మాణాన్ని ఆపివేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాము. ఈరోజు నంద్యాల పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని చెప్పేసి చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నటువంటి వాళ్ళను, చిన్న చిన్న బండ్లు పెట్టుకున్నటువంటి వాళ్ళను విపరీతమైనటువంటి రీతిలో దాడి చేసి వాళ్ళను ఎక్కడికెక్కడ మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి కూడా పడగొట్టడము లేకపోతే ఎత్తుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు కలుగుతుంది ప్రజలకు అనేటువంటి వాళ్ళు చెప్తుంటే ఎవరు కూడా మాకు సంబంధం లేనటువంటి రీతిలో ఈరోజు వాళ్ళు చెప్పడం అంటే ప్రజలను విస్మరించడమే. కాబట్టి ప్రజలను విస్మరించేటువంటి రీతిలో చేస్తున్నటువంటి వాళ్ళు అధికారులు ఇప్పటికైనా అని చర్యలు తీసుకోవాలా. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. రోడ్డు పైన విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు, ఎవరు అట్లా తీసుకున్నా కూడా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం కూడా ఘోరంగా విఫలమవుతుంది. ముఖ్యంగా నంద్యాలలో మంత్రి గారు హాయంలో కూడా ఇటువంటి జరుగుతున్నాయంటే మంత్రి గారు కూడా ఏమాత్రం చూసి చూడనట్లు వివరించడం అంటే ప్రజలకు ఏమైపోతే నాకేమి అని చోద్యం చూస్తున్నటువంటిది అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ మంత్రి గారు కలగజేసుకొని ఖచ్చితంగా ఆ నిర్మాణాన్ని ఆపివేయించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాన్ని కలగకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు నిర్మాణం చేపడుతున్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను వెంటనే కాంట్రాక్టర్ రద్దు చేయాలని చెప్పేసి ఇటువంటి వాటిని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నంద్యాల జనరల్ హాస్పిటల్ దగ్గర ఎన్జిఓ కాలనీకి పోయే రోడ్లో ఈరోజు ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ 3 రోజుల నుంచి రాత్రింపగళ్ళు పనిచేస్తున్నారు. మరి నిజంగా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎక్కడ కూడా రోడ్ల మీద విగ్రహాలు పెట్టకూడదని చెప్పేసి జడ్జిమెంట్ ఉంది. అయినా దాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజలకు ఇబ్బంది వచ్చే పరిస్థితుల్లో ఈరోజు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము సిఐటుగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే వేల మంది పిల్లలు స్కూళ్ళకు పోయే పరిస్థితి ఆడ, అదేవిధంగా హాస్పిటళ్ళు, ఇంకా చాలా ఫ్యామిలీసు పొద్దున సాయంత్రం హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి రోడ్డు మధ్యలో విగ్రహం పెట్టేది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వ్యతిరేకిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్పందనలో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ గారు కమిషనర్ గారి మీద చెప్పినారు. కమిషనర్ గారు ఆర్డీఓ గారి మీద చెప్తా ఉన్నారు. ఆర్డీఓ గారు ఎన్హెచ్ రోడ్ అది వాళ్ళకే సంబంధం, మాకేం సంబంధం లేని చెప్పేసి ఈరోజు అధికారులందరూ కూడా తప్పించుకుంటున్నారు తప్ప బాధ్యతగా దాన్ని ఆపుదామనే ప్రయత్నం ఏ ఒక్క అధికారి కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు ఎవరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒకసారి విగ్రహం పెట్టిన తర్వాత తొలగించడం అంటే అది అగౌరవపరిచినట్టు అవుతుంది ఏ విగ్రహమైనా సరే. అందుకే దాన్ని జాగ్రత్త తీసుకొని ఎదురుగానో పక్కనో ప్రజలకు ఇబ్బంది లేకుండా పెడితే మేము కూడా ఎవరు వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. అట్లా కాకుండా ప్రజలందరికీ ఇబ్బంది అని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందన అనేదే లేకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినామని చెప్తున్నారు. ఏదన్నా ఒక దొంగనో ఇంకొకడో పనిచేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంబడే అరెస్టులు చేసి తీసుకుపోయి లోపల పెడతారు. మాలాంటి వాళ్ళు ఏదన్నా ధర్నా చేస్తున్నామంటే లోపల పడేస్తారు. ఈరోజు పబ్లిక్గా ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్లేస్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఈరోజు అక్కడ విగ్రహం పెడుతుంటే కూడా పోలీస్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అంటే ఈరోజు గవర్నమెంట్ చేతగానితనం అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కాకుండా ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితిలో పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నంద్యాల క్రిస్టియన్ వైద్యుల నిర్వహణలో స్థానిక మధుమని సమావేశ భవనంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, సభ్యులు డాక్టర్ ఫ్రాంక్ మోహన్, డాక్టర్ కిషోర్ నిర్వహణలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా డాక్టర్ రూపస్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మోనాలిసా వాయిద్య సంగీత బృందం సహకారంతో ఆలపించిన క్రిస్మస్ క్యారల్స్ పాటలు ఆహుతులను అలరించాయి. కర్నూలుకు చెందిన ప్రముఖ యూరాలజీ వైద్యులు డాక్టర్ ఆండ్రూస్ జేసుదాసు ప్రధాన వక్తగా పాల్గొని క్రిస్మస్ పర్వదిన సందేశాన్ని అందించారు. ఆండ్రూస్ జేసుదాసు మాట్లాడుతూ మానవ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చారని, మానవాళిని కాపాడడం కోసం సిలువ వేయబడి రక్తం చిందించారని, ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయపడే గుణం అలవర్చుకోవాలని అన్నారు. వేడుకలలో ముగింపుగా అతిథులు ఆహుతులు కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ గీతాల నేపథ్యంలో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల క్రిస్టియన్ వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాణి ప్రమీల, డాక్టర్ రూఫస్, డాక్టర్ కిషోర్, డాక్టర్ ఎస్తేర్ వందన, డాక్టర్ ఫ్రాంక్ మోహన్, డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మోనాలిసా, నంద్యాల ఐఎంఏ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రాజశేఖర్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ జఫ్రుల్లా, డాక్టర్ వసుధ, డాక్టర్ మాధవి పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటివి బైబిల్, ఆ దేవుని జన్మించిన క్రిస్మస్ పండుగ సందర్భంగా చేసుకున్న వాటిలో దయా, కరుణ, జాలి, దానితో ఆయన పుట్టుకతోనే అందరికీ ఆ సందేశాలను ప్రాప్తింపజేస్తూ అత్యంత కష్టమైనటువంటిది అనుకుంటాం కానీ క్షమించడం, క్షమాగుణం, క్షంతవ్యులను చేయడం అనేది అత్యంత కష్టమైన వాటిల్లో ఆ జీసస్ దాన్ని తన శక్తిగా మార్చుకున్నాడు, ప్రపంచాన్ని చేశాడు. శరణాగతి, నా యందు పూర్తిగా నమ్మకము, విశ్వాసము కలిగినటువంటి వాళ్లకు నేను ఎప్పుడు రక్షిస్తూ ఉంటాను. కాబట్టి ఆ దేవుని యందు శరణాగతిని కోరడం చివరగా పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ పాపం. ఆపరేషన్ చేసినప్పుడు నా గుండె ఓపెన్ చేస్తారు కదా, అందులో నా గుండెలో ఉండే భగవంతుడు ఎట్లున్నారో చూసి చెప్తారా అనేసి. నిజానికి గుండె కోస్తే భగవంతుడు కనిపించడు, గుండె సమర్పిస్తే భగవంతుడు కనిపిస్తాడు అన్నది సందేశం. నా వెనకే రాజశేఖర్ గారు ఉన్నారు, నా 2 నిమిషాలు కూర్చుండమా ఇంట కురిచీలు లేకునా ప్రణయాంకమే సిద్ధపరుపనుండి పాద్యము నిడమాకు పన్నీరు లేదు నా కన్నీటితో కాళ్ళు కడుగనుండి. మన ముఖ్య స్పీకర్ చెప్పారు కన్నీటితో కాళ్ళు కడగనుంటే, అదే గుర్తొస్తూ చెప్తున్నాను. పాద్యము నిడమాకు పన్నీరు లేదు నా కన్నీటితో కాళ్ళు కడుగనుండి. Mockers, walk not people though are walking and doing ungodly things, and stand where there is godly people and where there is a good thing that is going on. I don't know whether I sum up because this comes in first song. So now I call upon ఇప్పుడు సహదేవుడు గారి మాట్లాడిన తర్వాత అదే ధోనిలో, అదే వాల్యూమ్లో, అదే స్పీడ్లో, అదే వాక్తాటితో మాట్లాడగలిగిన ఓన్లీ ఒక వ్యక్తి ఉన్నారు, ఒకరు జఫ్రు. నంద్యాల సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయం నందు ఏఐటీసీ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకుల సమక్షంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఏఐటీసీ నందు చేరడం జరిగింది. ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాసులు, మురళి మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పద్మావతి ఏజెన్సీ వారు 50 సంవత్సరాలు నిండాయని వారిని తొలగించడం జరిగింది. దీనిపై పద్మావతి ఏజెన్సీ వారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాయలసీమ జిల్లాలలో జోన్ 3 నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వయసు 50 సంవత్సరాలు పూర్తయ్యాయని తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలు వయో పరిమితి పెట్టినప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు కూడా 62 సంవత్సరాలు ఉండాలని డిమాండ్ చేశారు. పద్మావతి ఏజెన్సీ వారు వీరిని తిరిగి విధులకు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఈరోజు ఏఐటీసీలో చేరడం జరిగింది. ఈ మొత్తం కార్మికులల్లా ఈరోజు ఇలా సమస్య ఏమంటే 50 ఏళ్ళు నిండినాయి కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఈరోజు వచ్చిన కొత్త కాంట్రాక్ట్ పద్మావతి ఏజెన్సీ వారు వీళ్ళను జోన్ 3లో ఉన్న రాయలసీమ జిల్లాలలో ఉన్న కాంట్రాక్టరు ఈరోజు 50 ఏళ్ళు నిండిన వారిని తొలగిడం అమ్మాయిమని కాబట్టి వెంటనే వీరికి ఇవి గవర్నమెంట్ 62 ఏళ్ళు అని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా 62 వరకు పనిచేస్తారు. ఈరోజు
పొద్దున లేచియాల ముట్టి దాంట్లోనే పనిచేసి ఈరోజు ఎటువంటి పనులు పాటలు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని జీవన ఉపాధి దాంట్లో కొనసాగించుకొని ఈరోజు నిర్దాక్షంగా ఎటువంటి నోటీసులు లేకుండా మరియు వారిని తొలగడం ఏమైన చర్య. కాబట్టి ఏఐటిసి మెడికల్ కాంట్రాక్ట్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేము రేపు విజయ ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రామ్ లో డిసైడ్ చేసి ఇల్లు న్యాయం జరిగే వరకు ఏఐటిసి అండగా ఉండి పోరాటం చేస్తారని, మరి ప్రభుత్వానికి మంచి పేరు ఇచ్చి కరోనా టైంలో కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేసి అలాంటి కార్మికులను నిర్దేశంగా తొలగడము ఏమైనా. కాబట్టి వీళ్ళను వెంటనే తీసుకోవాలా, ఇదిలోకి తీసుకుపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తామని చెప్పి ఏఐటిసిగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం. మేము 99లో డ్యూటీలో చేరినాం. ఆనాడు మాకు ఇట్లా మీకు 50 ఏళ్ళకు తొలగిస్తాము 60 ఏళ్ళకు తొలగిస్తామని లేకుండా మీరు జీవితకాలం పనిచేసుకోవచ్చు అని ఆనాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని పంపించేసినాడు. మధ్యన మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ రకంగా చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా? ఈ వయసులో 50 ఏళ్ళ వయసులో కొడుకులు బిడ్డలు ఎవరు అన్నం పెట్టారు? వాళ్ళ పరిస్థితులు ఏమిటి? ఈ వయసులో వాళ్ళ జీవనాన్ని ఇన్నాళ్ళు పిల్లల కోసం కష్టపడినారు, పిల్లల పెళ్లిళ్ళ కోసం పిల్లల చదువుల కోసం కష్టపడినారు. ఈనాడు వాళ్ళ బతుకుల కోసం కష్టపడుతున్నారు. ఇటువంటి తరుణంలో తీసుకొచ్చి వీళ్ళని 50 ఏళ్ళు ఉంటాయి మీకు 50 ఏళ్ళు తొలగిస్తాము, ఇది మేము స్టేట్ లెవెల్లో తెచ్చినామనేది కరెక్ట్ కాదని మీరు తెచ్చిన ఇది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే 62 వరకు మాకు గవర్నమెంట్కి ఇచ్చినారు. గవర్నమెంట్ ఏమి పెద్దగలేదు, మాకన్నా గవర్నమెంట్ ఏం పనిచేయటం లేదు. అక్కడ మేము ఎంత కష్టపడి మేము శుభ్రం చేస్తేనే అక్కడ పనిచేస్తున్నారు, మేము అన్ని చేస్తేనే పనిచేస్తున్నారు. లెటిన్లు అది మాది హాస్పిటల్ మాది అని చెప్పి వాళ్ళు మాదని చెప్పి సొంతమని దాని మీద ప్రేమలు పెట్టుకుంటే ఈనాడు మందు దాగి పరిస్థితులు బయట ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళకు ఇప్పుడు నెలకొన్నాయి. కాబట్టి కొన్ని చిన్న అనకారాలు జరిగినాయి. మొత్తంలో 3 జోన్లో ఉండే వాళ్ళలో ఇట్లా బయటికి తీసినారు 100 మందిని. కాకపోతే వాళ్ళది కరెక్ట్ కాదు. ఈ మామూలు పద్మావతి గ్రూప్ వాళ్ళు చాలా నేర్చుకోవాల్సింది దండిగా ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళ పనులు వాళ్ళను చేర్చేటట్టు ఏర్పాటు చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పట్టణంలోని 41వ వార్డులో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు మహోత్సవం. ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి రీఓపెన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. ప్రజలకు ఇబ్బంది, ట్రాఫిక్ అంతరాయం ఉండే చోట విగ్రహాల ఏర్పాటు నిలిపివేయాలని కోరుతూ సిపిఎం వినతి. ఏఐటిఎస్లో మెడికల్ కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికుల చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.